ఫైనలీ ఐపీఎల్ ఫైనల్స్ ఇస్ హియర్. బెస్ట్ టీమ్స్ రీచ్ అయిన ఐపీఎల్ ఫైనల్స్ కి ఒక పక్క గుజరాత్ టైటన్స్, ఇంకో పక్క ఆర్సీబీ. కానీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే గుజరాత్ టైటన్స్ ఛాలెంజెస్ ఎదుర్కోవడం స్టార్ట్ అయిపోయింది. నిన్న టీం చాలా లేట్గా రీచ్ అయ్యారు అహ్మదాబాద్కి, ఎందుకంటే బికాస్ ఆఫ్ స్టార్మ్. మరి ఐపీఎల్ ఫైనల్ కంటే ముందు ఇది గుజరాత్ టైటన్స్కి ఎలా ఇంపాక్ట్ అవ్వబోతుంది అది మాట్లాడదాం. అండ్ పిచ్ నెంబర్ 6లో ఆడబోతున్నారు ఐపీఎల్ ఫైనల్. మరి పిచ్ రెడ్ ఇంకా బ్లాక్ సాయిల్ మిక్స్డ్ అనమాట. మరి పిచ్ బోత్ ద టీమ్స్లో ఎవరికి ఎక్కువ ఫేవర్ చేస్తుంది, మరి పిచ్ ప్రకారం బోత్ ద టీమ్స్ గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా మార్పులు చేస్తారా, అండ్ ఆల్సో ఈ హై ప్రెషర్ గేమ్లో పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్స్ ఎవరు, మీకు క్లియర్గా నెంబర్స్ కూడా చూపిస్తా. అండ్ ఫైనలీ సెకండ్ టైటిల్ ఐపీఎల్ ఎవరు గెలవబోతున్నారు, గుజరాత్ టైటన్సా ఆర్సీబీయా? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ డూయింగ్ వెల్. మొత్తానికి ఐపీఎల్ ఫైనల్ ఇస్ హియర్. ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం, బోత్ ద టీమ్స్, కండిషన్స్, గేమ్ ప్లాన్స్ అన్నీ. లాస్ట్ దాకా వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో ఇవాళ ఫైనల్ ఏదైతే టీం గెలుస్తుందో వాళ్ళు సెకండ్ ఐపీఎల్ టైటిల్ కూడా గెలవబోతున్నారు. మరి చూద్దాం, అది ఆర్సీబీయా గుజరాత్ టైటన్సా? అండ్ బోత్ ద టీమ్స్ సిమిలారిటీస్ చూడండి. వాళ్ళ మేడ్ ఇన్ ఐపీఎల్ టైటిల్ కూడా గెలిచింది ఫస్ట్ అహ్మదాబాద్లోనే, అది ఆర్సీబీ అయినా గుజరాత్ టైటన్స్ అయినా. అండ్ ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన అనుభవం బోత్ ద టీమ్స్కి ఉంది. 4 ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది ఆర్సీబీ, దాంట్లో గెలిచింది 1. ఇటువైపు ఇంకో గుజరాత్ టైటన్స్ ఏమో 2 సార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడారు, ఒక ఛాంపియన్షిప్ ఐపీఎల్ గెలిచారు. అయితే ఇక్కడ హెడ్ టు హెడ్ ఇప్పుడు దాకా చూసుకుంటే 9 మ్యాచ్లు ఆడారు ఆర్సీబీ గుజరాత్, దాంట్లో 5 సార్లు ఆర్సీబీ గెలిచారు. అండ్ ఇంకోవైపు అగేన్స్ ఈచ్ అదర్ అహ్మదాబాద్ ఆడిన 2 మ్యాచ్లు ఒక్కొక్క మ్యాచ్ గెలిచారు. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు, ఇప్పుడు దాకా లాస్ట్ 2018 నుంచి ఇప్పుడు దాకా క్వాలిఫైర్ 1 గెలిచిన టీమ్సే ఐపీఎల్ కూడా గెలిచారు. మరి ఈసారి క్వాలిఫైర్ 1 గెలిచింది ఆర్సీబీ. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో అదే కంటిన్యూ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ మోర్ ఇంట్రెస్టింగ్ మొత్తం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ మ్యాచ్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, నిన్న చండీగఢ్లో స్టార్మ్ కారణం వల్ల గుజరాత్ టైటన్స్ టీం ఏదైతే చండీగఢ్తో అహ్మదాబాద్ రావాలో ఆఫ్టర్నూన్ రావాల్సిన టీం 10 PM తర్వాత వచ్చారు. సో ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న మ్యాచ్ మీద డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే 24 అవర్స్ కూడా దొరకలే ప్లేయర్స్కి రికవర్ అవ్వడానికి, రెస్ట్ తీసుకోవడానికి, మ్యాచ్ గురించి ప్రిపేర్ అవ్వడానికి. కొంతమంది ప్లేయర్స్కి ప్రాక్టీస్ కూడా అవసరం, కానీ ఏది కుదరలే. ట్రావెల్ చేయాలి హోటల్ నుంచి, మళ్ళీ ఆల్ ఆఫ్ దట్ ప్రెజర్ చాలా ఉంటుంది, టెన్షన్ ఉంటుంది ఐపీఎల్ ఫైనల్ కంటే ముందు. అండ్ దానికంటే ముందు మ్యాచ్ ఆడేస్తున్నారు, ట్రావెలింగ్, ఎవ్రీథింగ్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్. మరి చూద్దాము మ్యాచ్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఇది. యాజ్ ఎ ప్రొఫెషనల్ క్రికెటర్స్ అవుతూ ఉంటాయి, యూ హ్యావ్ టు కోప్ అప్ విత్ ఇట్. మరి జరుగుతుందా? ఆల్ ఇంపార్టెంట్ ఐపీఎల్ ఫైనల్ కంటే ముందు కొంతమంది డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా ఉంటారు, మరి వాళ్ళు ఎట్లా కోపప్ చేస్తారు? యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 2, వెన్యూ. అహ్మదాబాద్లో ఆడుతున్నారు, మీకు ఈ మ్యాచ్ తెలుసు. అయితే ఇక్కడ 3వ ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్నారు గుజరాత్ టైటన్స్. ఫస్ట్ 1 గెలిచారు, సెకండ్ 1 సిఎస్కేతో ఆ లాస్ట్ బాల్లో ఓడిపోతాము. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ థర్డ్ 1 ఆడుతున్నారు ఆర్సీబీతో. సో మొత్తానికి వెన్యూ బాగా తెలుసు. ఆల్రెడీ ఈసారి 7 మ్యాచెస్ ఆడారు ఈ వెన్యూలో, 5 మ్యాచెస్ కూడా గెలిచేస్తున్నారు. సో దే నో హౌ టు విన్ ఇన్ దిస్ వెన్యూ. ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ మ్యాచ్లో. అండ్ థర్డ్ పాయింట్, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీకు ఈ టేబుల్ వేసినా చూడండి బోత్ ద టీమ్స్ నుంచి. ఫస్ట్ ఐ షో యూ ఆర్సీబీ. ప్లే ఆఫ్స్లో ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారు? ఐఎమ్ నాట్ టేకింగ్ హోల్ కెరియర్, ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ లీగ్ ఫేజ్లో ఫుల్ పర్ఫార్మెన్స్ చేస్తారు, కానీ ప్లే ఆఫ్స్కి వచ్చేసరికి అది ప్రెషరా, వాట్ ఎవర్ మెంటల్ ఫెటీకా, పర్ఫార్మెన్స్ చేయరు. అందుకనే ప్లే ఆఫ్స్లో పర్ఫార్మెన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, మ్యాచెస్ అదంతా వేసినా చూడండి. ఆర్సీబీ నుంచి ఫస్ట్ స్టాండ్అవుట్ అయ్యేది విరాట్ కోహ్లీ. ఇన్ని ఐపీఎల్ ఫైనల్స్ అయినా ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు, యావరేజ్ అంతే వేస్తున్నా, రన్స్ మొత్తం. అండ్ దాని తర్వాత రజత్ పతిదార్ 100 పైన యావరేజ్ ఉంది. సో ప్లే ఆఫ్స్లో చాలా మంచిగా ఆడతాడు. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే స్టాండ్అవుట్ ఇస్ హేజిల్వుడ్. ఎన్ని వికెట్స్ ఉన్నాయి చూడండి. అండ్ హేజిల్వుడ్ 5 T20 ఫైనల్స్, ఐపీఎల్ కాదు T20, ఐపీఎల్లో 2 ఫైనల్స్ ఆడితే 2 గెలిచాడు. దాని తర్వాత ఇంతకుముందు వేరే ఫైనల్స్ కూడా వేరే ఫ్రాంచైజీకి ఆడినప్పుడు అది కూడా గెలిచాడు. ఇంతవరకు ఓడిపోయిందే లేదు. అండ్ లుక్ ఎట్ దోస్ నెంబర్స్. ఐపీఎల్లో కూడా మంచి వికెట్స్ తీస్తున్నాడు ఐపీఎల్ ఫైనల్స్లో. అండ్ హీఈస్ అంటే బిగ్ మ్యాచ్ బౌలర్ అనమాట. ఈ పిచ్ కూడా తనకి చాలా మంచిగా సూట్ అవుతుంది. సో వాచ్ అవుట్ ఫర్ దిస్ బౌలర్. బ్యాక్ ఆఫ్ ద లెంత్ హిట్ చేస్తాడు, హీ గెట్స్ ద బెస్ట్ అనమాట. అండ్ ఇంకోవైపు గుజరాత్ టైటన్స్ చూస్తే ఓపెనర్స్, అది శుభ్మన్ గిల్ ఇంకా సాయి సుదర్శన్ ప్లే ఆఫ్స్లో సూపర్ బ్యాటింగ్ చేస్తారు. అండ్ దాని తర్వాత వచ్చేసి బౌలర్ రబాడా, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ప్లే ఆఫ్స్లో తను కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, వాస్ట్ వికెట్స్ తీసే అనుభవం ఉంది. సో మొత్తానికి దీస్ ఆర్ ద నెంబర్స్. ప్లే ఆఫ్స్లో ఎవరైతే మంచి చేస్తారో, సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఎవరు మంచి చేస్తారో, అందుకని ఈ టేబుల్ మీ ముందు తీసుకొని వచ్చేసా. ఓకే, నౌ మోస్ట్ ఇంపార్టెంట్ వెన్యూ విషయానికి వెళ్ళిపోదాం. అసలు ఏ పిచ్లో ఆడుతున్నారు, ఎవ్రీథింగ్.
సో ఇవాళ ఆల్ ఇంపార్టెంట్ ఐపీఎల్ ఫైనల్స్ ఆడబోతున్నారు పిచ్ నెంబర్ 6 మీద. ఇది రెడ్ ఇంకా బ్లాక్ సాయిల్ మిక్స్డ్ పిచ్. రెడ్ సాయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్. ఆల్రెడీ ఈ ఐపీఎల్లో ఒక మ్యాచ్ ఆడేస్తున్నారు గుజరాత్ టైటన్స్ ఇంకా ఆర్సీబీ. ఆ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ గెలిచారు. ఆర్సీబీని 155కి రెస్ట్రిక్ట్ చేసి దాంతో కంఫర్టబుల్లీ చేజ్ చేశారు. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫైనల్ కూడా ఇక్కడే గెలిచిన ఆర్సీబీ ఇదే పిచ్ నెంబర్ 6 మీద, పంజాబ్ మీద. ఫస్ట్ టైటిల్ గెలిచింది ఇదే పిచ్, అలవాటు ఆర్సీబీకి కూడా. అండ్ ఆల్సో T20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఇండియా గెలిచింది ఇదే పిచ్ నెంబర్ 6 మీద. సో అన్ని స్కోర్ కార్డ్స్ చేస్తున్నా మీకు తెలుస్తుంది, ఐడియా ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, సెకండ్ బ్యాటింగ్ చేయాలా, 2 విధాలుగా గెలిచిన మ్యాచెస్ సందర్భాలు చూశాను అనమాట ఈ మ్యాచ్లో. అయితే మొత్తానికి యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్లో ఈ సంవత్సరం 2026 ఐపీఎల్లో 202 యావరేజ్ కాదు, విన్నింగ్ స్కోర్. అయితే ఇప్పుడు ఆల్ ఇంపార్టెంట్, టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ ఏం చేయాలి, ఫస్ట్ బ్యాటింగా సెకండ్ బ్యాటింగా? నాకు అనిపిస్తుంది చూడండి, స్టాట్స్ చూస్తే లాస్ట్ 2 years ఆఫ్ ఐపీఎల్లో ఇప్పుడు దాకా 70% టీమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ గెలిచిన అహ్మదాబాద్. కానీ లాస్ట్ మ్యాచ్ మీకు గుర్తుంటే గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేసి ఇదే ఆర్సీబీ టీం మీద ఈ ఐపీఎల్లో మ్యాచ్ గెలిచారు. సో కన్ఫ్యూజన్ అనేది ఉంది, డ్యూ వస్తుందా లేదా, టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉంటుందా ఈ బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ పిచ్ మీద, ఇదంతా ఏంటంటే గెస్ చేసడం చాలా కష్టం. అందుకనే కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు విన్ ద టాస్, బ్యాట్ ఫస్ట్, ఎస్పెషలీ ఇన్ ఎ ఫైనల్. దీనికి ఇంకో బిగ్గెస్ట్ కారణం ఏంటంటే బోత్ ద టీమ్స్ దగ్గర సూపర్ బౌలింగ్ అటాక్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యువర్ ఆర్సీబీ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసి అటాకింగ్ ఛాంపియన్ అటాకింగ్ చేసి ఆడి 200+ రన్స్ కొడితే గుజరాత్ టైటన్స్ తెలుసు టాప్ 3 బ్యాటర్సే మెయిన్, వికెట్ తీస్తే మ్యాచ్ గెలవచ్చు. అదే చేస్తారు కదా క్వాలిఫైర్ 1లో కూడా. సో ఐఎమ్ సీయింగ్ ఆర్సీబీ మైట్ డూ దట్, అండ్ గుజరాత్ టైటన్స్ కూడా టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు అనిపిస్తుంది. సో ఇది మొత్తానికి వెన్యూ స్టాట్స్, ఇదంతా క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంకా మోర్ ఇంపార్టెంట్, ఈ పిచ్ ప్రకారం ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ బోత్ ద టీమ్స్ ఎలా ఉండొచ్చు. లెట్స్ లుక్ ఎట్ దట్. ఫస్ట్ మనం గుజరాత్ టైటన్స్ టీం ఎలా ఉండొచ్చో ఈ మ్యాచ్ గురించి చూద్దాం. నా ప్రకారం ప్లేయింగ్ 11లో ఒక చేంజ్ డెఫినెట్లీ చేస్తారు. సాయి కిషోర్ ప్లేస్లో అర్షద్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ని తీసుకొస్తారు. పిచ్ ప్రకారం 5 ప్రాపర్ ఫాస్ట్ బౌలర్స్ని ఆడిపిస్తారు. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కూడా గుజరాత్ టైటన్స్ ఇదే. అయితే ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తారంటే గుజరాత్ టైటన్స్ గేమ్ ప్లాన్ ఎస్పెషలీ ఈ పిచ్ మీద బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తారు, హార్డ్ లెన్స్, మేబీ కొంచెం పైకి వేస్తారు, షార్ట్ బాల్ యూజ్ చేసి ఒక సైడ్ బౌండరీ ఏంటంటే పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ పుల్ కొడతాం ఈజీ కాదు, సో అలా వికెట్ చేస్తాను ట్రై చేస్తారు. సో ఆ లెంత్ హిట్ చేస్తారు, ఎక్కువ బాల్స్ ట్రై చేయరు, ఎక్కువ స్లోర్ వన్స్ వేయరు, యార్కర్స్ ఎక్కువ వేయరు, బౌన్సర్స్ అండ్ బ్యాక్ ఆఫ్ ద లెంత్ అక్కడి నుంచే కొట్టమని అంటే ఇన్విటేషన్ ఇస్తూ ఉంటారనమాట. మిడ్ ఆన్ ఫీల్డర్ పైకి పెట్టి అలానే వికెట్స్ తీస్తారు. చూడండి అలాంటి గేమ్ ప్లాన్తో రాబోతున్నారు ఇవాళ గుజరాత్ టైటన్స్. దాంతోపాటు అట్ ద టాప్ సాయి సుదర్శన్ ఇంకా గిల్ మాత్రం అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నారు. 11+100 రన్స్ పార్ట్నర్షిప్ ఇంతవరకు ఐపీఎల్ హిస్టరీలో ఏ ఓపెనింగ్ పేర్కి లేదు. యాజ్ అ పేర్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. దాని తర్వాత ఈవెన్ బట్లర్ ఆన్ అండ్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు, ప్లే ఆఫ్స్లో మంచిగా ఆడతాడు, తనకు కూడా మంచి రికార్డే ఉంది. ఈ పిచ్లో కూడా ఏంటంటే బౌన్స్ ఉన్నప్పుడు తను మంచిగా ఎఫెక్టివ్ ఉంటాడు. దెన్ యూ గాట్ బ్యాటర్స్ ఇన్ బిట్వీన్, ఎట్లా అంటే ఐ వోంట్ సే ఎక్స్ట్రాడినరీ. వాషింగ్టన్ సుందర్ ఈస్ హ్యావింగ్ బెస్ట్ ఐపీఎల్, కానీ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంది. బట్లర్ కూడా మనకు తెలిసి ఇందా చెప్పినట్టు. అండ్ హోల్డర్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు హోల్డర్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంది, కానీ బాల్తో చాలా మంచిగా చేస్తున్నాడు. హోల్డర్ వచ్చిన దగ్గర నుంచి మ్యాచ్లు గెలుస్తున్నారు, బిగ్గెస్ట్ డిఫరెన్స్ అనమాట. రషీద్ ఖాన్ ఈస్ హ్యావింగ్ ఎ బ్రిలియంట్ సీజన్. బౌలింగ్లో ప్లే ఆఫ్స్లో తన నెంబర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందాక మీకు చూపించాను టేబుల్, దాంట్లో వికెట్స్ తీస్తాడు. ఎస్పెషల్లీ ఏ గ్రౌండ్లో వేసినా స్టంప్స్ మీద వేసి పేస్ వేరీ చేసి ఈ మధ్య బాగా వికెట్స్ చేస్తున్నాడు. దాని తర్వాత బౌలింగ్ వస్తే రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మోస్ట్ లైక్లీ అర్షద్ ఖాన్ ఈ మ్యాచ్ ఆడచ్చు. అండ్ హోల్డర్ 5 ప్రాపర్ గన్ ఫాస్ట్ బౌలర్స్. రబాడా వాచ్ అవుట్ ఫర్ హిమ్, బ్రిలియంట్ బౌలర్, పేస్ వేస్తాడు. విరాట్ కోహ్లీ ఇంకా రబాడా మధ్యలో సూపర్ కాంటెస్ట్ ఉండబోతుంది. మొత్తానికి ఇది గుజరాత్ టైటన్స్. ఆర్సీబీ వైపు వస్తే ఏమి చేంజ్ చేయరు, ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్. లాస్ట్ మ్యాచ్ అయితే క్వాలిఫైర్ 1 ఆడారు. ఒకటే ఏంటంటే సుయాష్ శర్మనా షెపర్డా, కానీ లాస్ట్ మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ఆల్రెడీ రజత్ పతిదార్ చెప్పాడు, మేము ఇంపాక్ట్ ప్లేయర్ కింద షెపర్డ్ని తెచ్చి ఒక ఓవర్ కూడా వేయించారు బౌలింగ్. ఎందుకు అప్పుడే చెప్పాడు ఇంటర్వ్యూలో, ఫైనల్లో తన బౌలింగ్ వేపిస్తామని మా ప్లాన్ ఉంది అందుకు అని చెప్పేసి. సో సేమ్ ప్లేయింగ్ 11 ఆడిపిస్తారు లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడారో. అండ్ టాప్ టు బాటమ్ చూసుకుంటే ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ అగైన్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అలాంగ్ విత్ విరాట్ కోహ్లీ, తను కూడా మంచి రన్స్ కొట్టాడు. విరాట్ కోహ్లీ గురించి అది చెప్పే అవసరం లేదు, చేజ్ మాస్టర్. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా క్వాలిటీ బౌలర్స్ని ఎదుర్కొని ఇలాంటి మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చేయాలంటే టెంపర్మెంట్, క్లాస్, అగ్రెషన్ అన్నీ విరాట్ కోహ్లీ దగ్గర ఉన్నాయి. సూపర్ డూపర్ ఉండబోతుంది కాంటెస్ట్, ఎందుకంటే పిచ్లో హెల్ప్ ఉంటుంది. ఈవెన్ దో బ్యాటింగ్ పిచ్ అండ్ న్యూ బాల్తో హెల్ప్ ఉంటుంది పవర్ ప్లేలో. సో ఈ కాంటెస్ట్ మౌత్ వాటరింగ్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి రజత్ పతిదార్ ప్లే ఆఫ్స్లో 100 పైన యావరేజ్, అండ్ పడికల్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఫాస్ట్ ఆడతారు, ఎలాగని అటాక్ చేస్తారు, అది మజా వస్తుంది. కృణాల్ పాండ్యా నెంబర్స్ బాగున్నాయి, టిమ్ డేవిడ్ ఓకే ఫామ్లో ఉన్నాడు. యూ గాట్ అదర్ బ్యాటర్స్ ఆల్సో. ఏంటంటే
కింద ఫినిషర్స్ కూడా షెపర్డ్ ఒక ఫామ్లో లేడు, జితేష్ శర్మ కొంచెం అటు ఇటు ఫామ్, ఇది ఒకటి కన్సర్న్. కానీ టిమ్ డేవిడ్ ఆల్సో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో చూద్దాం ఈ గ్రూప్ ఎట్లా బ్యాటింగ్ చేస్తారు కింద లోవర్ ఆర్డర్లో. దెన్ వీ కమ్ టు బౌలింగ్. కృణాల్ పాండ్యా ఒకటే స్పిన్నర్ ఆడిపిస్తారు అనిపిస్తుంది, తను బౌన్సర్ వేస్తాడు. ఐ మీన్ వైడ్ ఆఫ్ ద క్రీస్ వచ్చి యాంగిల్స్ యూజ్ చేసి లో ఆమ్తో రెస్ట్రిక్ట్ కూడా చేస్తాడు, వికెట్స్ కావాలంటే తీసే ఎబిలిటీ తన దగ్గర ఉంది. అండ్ కమ్స్ టు బౌలింగ్ భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్ అండ్ రసిక్ సలాం, వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ బౌలర్స్. జేకబ్ డఫీ కూడా ఆడతాడు ఈ మ్యాచ్. నలుగురు ప్రాపర్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. మరి షెపర్డ్ని కూడా యూజ్ చేస్తారు, కృణాల్ పాండ్యా. ఈ బౌలింగ్ ఆప్షన్స్. కానీ ఇక్కడ ఏంటంటే హేజిల్వుడ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటాడు పిచ్ మీద. హై ఆర్మ్ యాక్షన్, లెంత్ హిట్ చేసే బౌలర్. చూడండి ఇక్కడ నుంచి చేసే బౌలర్స్, టాల్ ఉన్న బౌలర్స్ ఈ పిచ్ మీద ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటారు అహ్మదాబాద్లో. భువనేశ్వర్ కుమార్ కూడా ఎఫెక్టివ్ ఉండొచ్చు, కానీ నాట్ యాజ్ మచ్ యాజ్ హేజిల్వుడ్ అనిపిస్తుంది. ఇంతకుముందు మ్యాచ్లు అంతా డిఫరెంట్, అహ్మదాబాద్ డిఫరెంట్. ఎందుకంటే భూవి బాల్ని స్వింగ్ చేస్తాడు, హిట్ ద టెక్ బౌలర్ కాదు. సో మోస్ట్ లైక్లీ హేజిల్వుడ్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటాడు. నా ఎక్స్పెక్టర్ మాత్రం డెఫినెట్లీ హేజిల్వుడ్ అనిపిస్తుంది మ్యాచ్లో. ప్లే టు వాచ్ అవుట్ ఫర్ చూడండి ఆర్సీబీ నుంచి. ఓకే, నౌ కమింగ్ టు మోర్ ఇంపార్టెంట్. బౌలింగ్ అయిపోయింది, బోత్ ద టీమ్స్ నుంచి మ్యాచ్అప్స్ చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అగైన్స్ ఈచ్ అదర్ ఎలా ఉంది మ్యాచ్అప్స్ ఆల్ బిఫోర్ ద ఇంపార్టెంట్ ఫైనల్. సో ఫస్ట్ మ్యాచ్అప్ వచ్చేసి విరాట్ కోహ్లీ వర్సెస్ రబాడా. 17 ఇన్నింగ్స్లో 5 times అవుట్ చేశాడు, 144 స్ట్రైక్ రేట్. ఇది మాత్రం మౌత్ వాటరింగ్ మ్యాచ్అప్ అంట నేను. దాని తర్వాత దేవదత్ పడిక్కల్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. 8 innings 3 times అవుట్ చేశాడు. దెన్ వెంకటేష్ అయ్యర్ వర్సెస్ కంగిసో రబాడా. 4 innings 2 times అవుట్ చేశాడు. దెన్ కమ్స్ సాయి సుదర్శన్ వర్సెస్ హేజిల్వుడ్. 2 innings 2 times అవుట్ చేశాడు. శుభ్మన్ గిల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. 14 innings 6 times అవుట్ చేశాడు. అండ్ జాస్ బట్లర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. 21 innings 9 సార్లు అవుట్ చేశాడు. చూసారా, సూపర్ ఉన్నాయి ఈ మ్యాచ్అప్స్ మాత్రం. చూద్దాం ఏది వర్కౌట్ అవుతుంది ఈ మ్యాచ్అప్లో. అయితే చూడండి, సింపుల్ గేమ్ ప్లాన్స్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ చాలా ఈ గ్రౌండ్లో తెలివిగా ఆడతారు. వాళ్ళ గేమ్ ప్లాన్స్ ఉంటాయి. లెంత్ అక్కడే వేయాలి, స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పినట్టు మీకు. దాంతో ఏ బౌలర్ని యూజ్ చేయాలి. బ్యాటర్స్ కూడా ఏంటంటే కొంచెం స్ట్రాటజికలీ ఆడతారు బ్యాటింగ్ గుజరాత్ టైటన్స్. టెక్నికలీ సౌండ్ ఫీట్ యూజ్ చేస్తారు. మధ్య మధ్యలో ల్యాప్ షాట్స్ కూడా ఆడతాడు సాయి సుదర్శన్. అదర్ సైడ్ వచ్చి ఆర్సీబీ అటాకింగ్ ఛాంపియన్స్, అంటే అటాకింగ్ ఛాంపియన్స్ లాగా ఆడతారు ఈ మ్యాచ్ వాళ్ళు. అగ్రెసివ్ క్రికెట్ అంటే బౌలర్స్ ఏం వేసినా స్టెప్ అవుట్ అవుతారు, లాఫ్ట్లు కొడతారు, దే విల్ గో అగ్రెసివ్. వికెట్లు పడినా వికెట్లు పడపైనా, పవర్ ప్లే లోపలైనా పవర్ ప్లే బయటైనా. సో బోత్ ద గేమ్ ప్లాన్స్ ఎవరికి ఎక్కువ సూట్ అవుతుంది చూద్దాం. ఇది మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ ఇది మాత్రము. అయితే నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్. వీ హావ్ వెయిటెడ్ ఫర్ దిస్ మూమెంట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఈ ఐపీఎల్ ఫైనలీ సెకండ్ టైం ఈ టైటిల్ ఎవరు గెలవబోతున్నారు బోత్ ద టీమ్స్ నుంచి. నన్ను అడిగితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ క్లోజ్ గేమ్. ఐ వాంట్ గివ్ ఎ వెరీ హానెస్ట్ ఇక్కడ ఒపీనియన్ అబౌట్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఒకళ్ళు గెలిచిపోతారు, ఒకళ్ళు స్ట్రాంగ్, ఒకవేళ మొమెంటం ఉందని లేదు. బెస్ట్ టీమ్స్ వచ్చినాయి, బెస్ట్ బౌలింగ్ అటాక్స్ వచ్చినాయి ఫైనల్కి. అండ్ బ్యాటర్స్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతారు. కానీ హ్యావ్ టు పిక్ ఎ విన్నర్. వన్ టీమ్ చాలా కష్టం. అందుకని ఐఎమ్ సీయింగ్ హై ప్రెషర్ గేమ్. టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుంది మ్యాచ్ గెలుస్తానికి. దట్ ఈస్ మై ప్రెడిక్షన్. సో విన్ ద టాస్. ఒకళ్ళు నాకు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ బ్యాటింగ్. అగైన్ ఆర్సీబీ జీటీ ఏమైనా చేయొచ్చు, సెకండ్ బ్యాటింగ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే బోత్ ఆర్ గుడ్ చేజర్స్. ఆర్సీబీ ఎస్పెషల్లీ డిఓ వస్తుందా రాదా కండిషన్స్ బట్టి డిపెండ్ ఉంటుంది. బట్ స్టిల్ ఐ ఫీల్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్కి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది మ్యాచ్ గెలుస్తానికి. సో దట్స్ మై ప్రెడిక్షన్. మరి మీరేమంటారు, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? ఆ సెకండ్ ఐపీఎల్ టైటిల్ ఎవరు గెలవబోతున్నారు? ఆర్సీబీయా, గుజరాత్ టైటన్సా? Let me know, comment below. I hope you enjoyed this video. I hope this video was informative. That's it guys. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆఫ్టర్ దిస్ మ్యాచ్ రివ్యూ చేస్తాను నేను. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో, టేక్ కేర్, బాయ్.